బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజస్థాన్లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంత్రిని సన్మానిస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ గంటలో మంత్రి సహా 40 మందికి గాయాలయ్యాయి. ఇటీవలే జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగరవేసింది. సంఘోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే హీరాలాల్ నగర కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చారు. దీంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రిని సన్మానిస్తున్న సమయంలో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంత్రి సహా 40 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్లోని కోటాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంత్రిని సన్మానిస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంత్రి సహా 40 మందికి గాయాలయ్యాయి. ఇటీవలే జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగరవేసింది. సంఘోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే హీరాలాల్ నగర కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చారు. దీంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రిని సన్మానిస్తున్న సమయంలో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మంత్రి సహా 40 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బులెటిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. రాజస్థాన్లోని కోటాలో షాకింగ్ ఘటన జరిగింది. మంత్రిని సన్మానిస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంత్రి సహా 40 మందికి గాయాలయ్యాయి. ఇటీవలే జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. సంఘోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే హీరాలాల్ నగర కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చారు. దీంతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రిని సన్మానిస్తున్న సమయంలో వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మంత్రి సహా 40 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.